మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ చరణం చాలా సుపరిచితమైనటువంటి లేఖనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. బాగా తెలిసినటువంటి లేఖనమే అయినప్పటికీ మనం వెళ్తున్నటువంటి మార్గాన్ని దేవునికి అప్పగించకపోవడం అనేది శోచనీయం. మరియు మన కార్యమును ఆయనే సఫలపరచువాడు అని ఎరిగి ఆయన మీద మన విశ్వాసం ఉంచకపోవడం అనేది కూడా సూచనీయం. వాక్యం సెలవిస్తుంది, నీ మార్గమును యెహోవాకు అప్పగించుకోను. కారణం, మనం ఎన్నుకునే మార్గాలు మనకి మంచివి కాదు. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు, ఒకటి మార్గము వాడికి మేలైనదిగా కనిపిస్తుంది, తుదకు అది నాశనానికి చేరుస్తుంది అని అంటాడు. నిజమే, మనం ఎన్నుకునే మార్గాలు మొదట సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. ఆ ఆనందములో హెచ్చు స్థాయిలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి. అయితే ఆ మార్గము మనకి చివరకు గమ్యానికి చేర్చదు అన్న సంగతి ఎంతో వాస్తవం. కొందరు దేవుని జీవ మార్గాన్ని విడిచిపెట్టి ధనం వైపు, పేరు ప్రఖ్యాతల వైపు, లోక ధనము వైపు, మోసాల వైపు, అన్యాయాల వైపు, అక్రమాల వైపు, వడ్డీ వ్యాపారాల వైపు, లంచాల వైపు వారి మార్గాన్ని ఎన్నుకుని ఆ మార్గములో వెళ్తూ ఉంటారు. కొందరు గర్వాల వైపు, అహంకారాల వైపు, వారి స్వచిత్తాల వైపు మార్గాన్ని మలుచుకొని ఆ మార్గంలోనే నడుస్తూ ఉంటారు. అయితే వారిని గూర్చి వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అవన్నీ మొదట సంతోషాన్ని కలిగిస్తాయి ఆ మార్గాలు, కానీ చివరకు అది మరణానికి, పతనానికి తావుతీస్తాయి అన్న సంగతి వాస్తవము. కనుక మనము మన మార్గములను ఆయనకు అప్పగించి, ప్రభువా ఏ మార్గములో వెళ్ళాలి అని మనం అడిగినట్లయితే ఆయన అంటారు. ఇదే కీర్తనల గ్రంథం 32వ కీర్తనలో మనం చూస్తాం. 8వ చరణం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మనము ఆయనను అడిగినట్లయితే, మన మార్గములను ఆయనకు అప్పగించుకున్నట్లయితే ఆయన మనము నడవలసినటువంటి మార్గములో మనలను నడిపిస్తాడు. మనకి మార్గమును గురించి బోధిస్తాడు. మన మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పి సరైన త్రోవలో ఆయన నడిపిస్తాడు. అది నిత్య రాజ్యానికి చేర్చేటువంటి పరిశుద్ధమైనటువంటి మార్గము. అది అపవిత్రులు పోకూడని మార్గము, అక్రమము చేయవారు అడుగు పెట్టకూడనటువంటి మార్గము, సొంత చిత్తాలతో భ్రమపరుచు క్రియలతో జీవితాన్ని కొనసాగిస్తున్న వారు ప్రవేశించకూడనటువంటి అతి పరిశుద్ధమైనటువంటి మార్గం అది. ఆ మార్గములో ప్రభు మనలను నడిపిస్తాడు. అది అత్యంత శ్రేష్టకరమైనటువంటి, శ్రేయస్కరమైనటువంటి మార్గము. మరియు మనం చూస్తాం, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. మనం ఆయనను నమ్ముకోవాలి అని ఎరిగి మనం ఆయనను నమ్ముకొనకుండా మనము కార్యాలు చేసేటప్పుడు, పనులు చేసేటప్పుడు వారి వైపు వీరి వైపు మన చేతులు చాచడం, మన దృష్టి వారి వైపు మార్చడం, మన ఆలోచనలను వారి వైపు త్రిప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నారు, మీరు నన్ను నమ్ముకోండి, మీ కార్యాలను నేను నెరవేరుస్తాను. ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు అయినా, ఎన్ని విపత్కరమైనటువంటి సన్నివేశాలే అయినా, ఎంత నలపబడుతున్నటువంటి పరిస్థితులే అయినా, ఏదేమైనప్పటికీ మీరు నా యందు విశ్వాస్యత కలిగిన వారుగా ఉన్నట్లయితే మీ కార్యమును నేనే నెరవేరుస్తాను. ఆదిలో నిమ్రోదు అనేటువంటి పరాక్రమశాలి బాబేలు అనేటువంటి గోపురమును కట్ట నిశ్చయించుకున్నాడు. ఆ కార్యాన్ని నెరవేర్చ పూనుకున్నాడు. అయితే అది దేవుని చిత్తములో లేదు కనుక ఆ కార్యం అర్ధాంతరంగా నిలిచిపోయింది. దేవుని యొద్దకు తిన్నగా త్రోవన వేద్దాం అనుకున్నాడు. తన అజ్ఞానానికి దేవుడు అడ్డుకట్ట వేశాడు. తన బుద్ధిహీనతకు దేవుడు బురుజులు కట్టాడు. వారు యోచించినది, వారు ఆలోచించింది, వారు చేయాలని తలపెట్టింది సఫలము కానివ్వలేదు. కారణం, వారు యెహోవాను నమ్ముకున్న వారు కాదు కనుక. నేడు ప్రభు సెలవిస్తున్నారు, మీరు ఆయనను నమ్ముకుని ఎడల మీ కార్యమును నెరవేర్చువాడు ఆయనే. మనుషుల వైపు వారు చేస్తారు సహాయం, వీరు చేస్తారు, ఆ అధికారులు చేస్తారు, ఈ అధికారులు చేస్తారు, వీరి ద్వారా మాకు జనబలం ఉంది, వీరి ద్వారా మాకు ధనబలం ఉంది, వారి ద్వారా మాకు రాజకీయ పలుకుబడి ఉంది, మాకు అక్కడ స్థలాలు ఉన్నాయి, మాకు ఇక్కడ పొలాలు ఉన్నాయి, మాకు అక్కడ గృహాలు ఉన్నాయి, అక్కడ మాకు బలగం ఉంది, బలము ఉంది అని అనుకుని మన నమ్మిక వాటి మీదకు వెళ్ళినట్లయితే కార్యము సఫలము కాదు. మనము కేవలము ఆయనను మాత్రమే నమ్ముకుని అడుగు వేసిన ఎడల ఆయన మన కార్యములను నెరవేరుస్తాడు. నోవాకు దేవుని చిత్తము చేత ఓడను కట్టడానికి నిర్ణయించుకున్నాడు.
ఉన్నాడు. దేవుని మాట చొప్పున ఆ కార్యాన్ని పూనుకున్నాడు. దేవుడు ఆ కార్యాన్ని సఫలపరిచాడు. జనులందరికీ జగతాలిగా అపహాస్యంగా ఉంది గాని దేవుడే అతని యొక్క కార్యాన్ని సఫలపరిచి నోవాహును రక్షించాడు. కనుక మనం ఆయనను నమ్ముకుందాం. ఆయన మన కార్యమును నెరవేరుస్తాడు. పేతురు కూడా అంటాడు తన పత్రికలో, మొదటి పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో, మిమ్మల్ని గూర్చి దేవుడు చింతిస్తున్నాడయ్యా, మిమ్మల్ని గూర్చి ఆయన ఆలోచిస్తున్నాడయ్యా. మీరెందుకు మీ స్వచిత్తంతో మీ ఆలోచనలతో కృంగిపోతున్నారు, కుమిలిపోతున్నారు? మీ ఆలోచనలను ఆయనకు అప్పగించండి. మీరు ఆయనను నమ్ముకోండి. మీ చింత యావత్తు, మీ యావత్ బాధను ఆయన మీద వేసేయండి. ఆయన మీకు విడుదలనిస్తాడు. ఆయన మిమ్మల్ని సమాధానపరుస్తాడు. ఆయన మీకు సంతోషాన్ని ఇస్తాడు, నెమ్మదిని కలుగు చేస్తాడు. మీరు యోచించినది ఏ విధంగా చేయాలో, మీ పట్ల కార్యం ఎలా నెరవేర్చాలో ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన మిమ్మును కనిన మీ కన్న తండ్రి, మిమ్మును నిజంగా ప్రేమించేటువంటి నిజమైన దేవుడు, మీ కొరకు ప్రాణమును అప్పగించినవాడు, తన నిర్దోష రుధిరమును మీ కొరకు చిందింపచేసినవాడు, మరణమును పొందునంతగా మనలను ప్రేమించినవాడు. ఆయన మీ చింతను తీసి, మీ యావత్ బాధను తీసివేసి, మీ కార్యాలను సఫలపరిచి మిమ్మును ఆనందింపచేస్తాడు. కనుక మీ మార్గములను ఆయనకు అప్పగించి మీరు ఆయనను నమ్ముకోండి. అంత మట్టుకు చాలు. మీ కార్యాలు ఆయనే సఫలపరుస్తాడు. ఇలా మనం దేవుని మార్గములో నడుస్తున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి నిందలు, అవమానాలు, అపనిందలు వస్తూ ఉంటాయి. అవహేళనలు ఎదురవుతూ ఉంటాయి. అందుకే అంటున్నారు ప్రభు, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఆయనకు మన మార్గాన్ని అప్పగించుకొని, నా ప్రభు ఈ పని చేయమన్నారు, ఈ పని చేస్తున్నాను. దేవుడు నన్ను సేవ చేయమన్నాడు, సేవ చేస్తున్నాను. దేవుడు నన్ను ఈ ఉద్యోగం చేయమన్నాడు, ఈ ఉద్యోగం చేస్తున్నాను. దేవుడు నన్ను ఈ వ్యాపారము చేయమని చెప్పారు, ఈ వ్యాపారము చేస్తున్నాను అని ఆ కార్యాలను నెరవేరుస్తున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి జన సమూహానికి వింతగా అనిపిస్తుంది. నీ స్థాయికి, నీ స్తోమతకు నువ్వు ఇటువంటి వ్యాపారము చేయగలవా? నీ జ్ఞానానికి నువ్వు ఇటువంటి వృత్తిని నిర్వర్తించగలవా? నీలాంటి భక్తులే దేవుడికి కావాలా సేవ చేయడానికి? నీకంటే గొప్పవారు దేవుడికి లేరనుకుంటున్నావా? నీకేము తెలుసు, నీకేముంది, నువ్వు చెప్తే ఎవరు వింటారు అని మనల్ని గూర్చి అవహేళన చేసేవారు, మనలను నిరుత్సాహపరిచేవారు, మన మీద నిందలు వేసేవారు, మన వెనుక అపహాస్యము చేస్తూ, గేలి చేస్తూ మాట్లాడేవారు అనేకులు ఉంటారు. అవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు, మన చెవులకు వినబడుతున్నప్పుడు దేవుని ఆశ్రయించి దేవుని మీద ఆశను పెట్టుకుని ఉన్నాము గనక మౌనంగా వాటిని బట్టి దుఃఖించేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అటువంటి సందర్భాల్లో అయ్యో నా సాక్ష్యం పాడు చేస్తున్నారే, నన్ను అగౌరవపరిచారే, నన్ను నిందించారే, నన్ను అవమానపరిచారే, నన్ను ఇటువంటి అపహాస్యపు మాటలు మాట్లాడకూడనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడి అందరిలో అల్లరిపాలు చేశారే అని మనం బాధపడవలసినటువంటి, దుఃఖించవలసినటువంటి అవసరత లేనే లేదు. ఆయనే మన నిర్దోషత్వమును వెల్లడిపరుస్తాడు. వారి ఎదుట మన తలలను హెచ్చింపచేసి ఆయన నామానికి గొప్ప మహిమను ఆయన తెచ్చుకుంటాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆయన నీ నీతిని వెలుగు వలె ప్రకాశింపచేస్తాడు, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుస్తాడు. మోసపూరితమైనటువంటి కుయుక్తులతో, అనకూడని మాటలు అని, లేని నిందలు వేసి, సాక్ష్యాన్ని పాడు చేసి, గౌరవాన్ని అవమానానికి మార్చి, దూషణలతో, అబద్ధాలతో మనస్తాపానికి గురి చేసే బుద్ధిహీనమైనటువంటి మనుషుల మధ్య మన నీతిని ఆయన వెలుగుమయంగా వెల్లడిపరుస్తాడు. మధ్యాహ్నం ఎంత కాంతి ఉంటుందో అంత వెలుగుమయంగా, ఏ చీకటి కూడా దాచలేదు, ఈ ప్రాంతంలోకి ఈ వెలుగు రాలేదు అన్నదానికి అవకాశం లేనంత స్థాయిలో దేవుడు మన నిర్దోషత్వమును, మన నీతిని, మన యథార్థతను, మన పరిశుద్ధతను ఆయనే వెల్లడిపరుస్తాడు. మనుషుల చేత అది జరగదు, కానీ ప్రభువే నేను వారికి తోడుగా ఉన్నాను, నా చేతనే ఈ కార్యములు జరిగిస్తున్నాడు, నా సెలవు చేతనే ఈ పనులు జరుగుతున్నాయని ఆయనే మన పక్షమున కార్యములు జరిగించి మన నీతిని, యథార్థతను, పవిత్రతను, పరిశుద్ధతను, నమ్మకత్వాన్ని ఆయనే వెల్లడిపరుస్తాడు. కాబట్టి అప్పటి వరకు మనం మౌనముగా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండడమే మనము చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కేవలం 3 విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. 1, నీ మార్గమును ఆయనకు అప్పగించుము. 2వదిగా నీవు ఆయనను నమ్ముకొనుము. 3వదిగా మౌనముగా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండుము. మనం ఆయనకు మన మార్గాన్ని అప్పగించుకుంటే, ఆయనను నమ్ముకుంటే, మౌనంగా కనిపెట్టుకుని ఉంటే మనల్ని జీవ మార్గము నడిపిస్తాడు, మన కార్యాలను నెరవేరుస్తాడు, మన నిర్దోషత్వమును వెల్లడిపరుస్తాడు. ఏ స్థితిగతిలో ఉన్న, ఉద్యోగమైనా, చదువైనా, వ్యాపారమైనా, కుటుంబ వ్యవస్థ అయినా, సంఘమైన, సహవాసమైన, ప్రతి కోణంలో ప్రభు సెలవిస్తున్నటువంటి ఈ 3 విషయాలను మనం జాగ్రత్తగా అన్వయించుకుని నడిచిన ఎడల ఆయన భీకరమైనటువంటి కార్యాలు చేయటకు సంసిద్ధుడై మన పక్షమున ఆయన నిలిచి ఉన్నాడు. ఈనా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసెట్టితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యమైన ప్రతి వారిని మీరు నిండారులుగా దీవించండి, మీరు ఆశీర్వదించండి, క్షేమాన్ని కలుగు చేయండి. ప్రతి వారు వారి మార్గములను
నీకు అప్పగించుకుని వారుగా, ప్రతి వారు ప్రతి పనిని జరిగించినప్పుడు నిన్ను నమ్ముకుని వారుగా, ఎన్ని అవమానాలైనా ఎన్ని నిందలైనా నీ చిత్తమును నమ్మకంగా జరిగిస్తూ నీ కొరకు మౌనంగా కనిపెట్టుకుని ఉండులాగున ప్రతి బిడ్డని మీరు దీవించండి. వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమశులు తీర్చి వారి కార్యాలను సఫలపరిచి వారి నిర్దోషత్వమును వెల్లడిపరిచి వారిని జీవ మార్గములను నిత్య రాజ్యానికి వారసుగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.